ఉన్న పలుకుబడి మొత్తం వాడిలో ఉన్న వేడి మొత్తం దిగేదాకా వాడుతూ ఎంతో శ్రమించి కష్టపడి చేస్తున్నారు వీళ్ళు. నాకు తెలిసి విజయం సాధిస్తారు వీళ్ళు, సాధిస్తారు. మీరు ఈరోజు ఎలాగోలా టికెట్లు తీస్తారు. మనకి మన అన్న వీరమల్లు ఉన్నాడు. ఈ పాటని రికార్డ్ చేయడం మర్చిపోయాను. జస్ట్ నా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు టికెట్స్ తేవడానికి వాళ్ళ పలుకుబడి యూస్ చేయడానికి బయటికి వెళ్ళారు. ఇప్పుడు మేము సాధించుకొని వస్తాం, రేపు సినిమా చూస్తాం. అతడు టికెట్లు ఎవడిస్తే వాడు పోటీగాడు అని ఫీల్ అవుతారు ఏంట్రా. రేపు పొద్దున్న టికెట్స్ ఉన్నాయి. మార్నింగ్ సెషన్లో మన వాళ్ళకి పనులు కూడా ఉన్నాయి. సో అందుకే ఆఫ్టర్నూన్ 6ంటికి 9ంటికి అలా ప్రయత్నిస్తున్నారు, కష్టపడుతున్నారు. నేను చూడలేక వాళ్ళని బయటికి పంపించేశాను. సాధించుకొని వస్తారు. నేను అప్పుడు దాకా ఎదురు చూస్తాను, రీల్స్ చూస్తాను. నా పాటికి నేను ప్రశాంతంగా నా రీల్స్ నేను చూసుకుంటుంటే ఆడెవడో అంకుల్ అని పక్క నుంచి పిలిచాడు. ఎవడరా అని కోపంగా చూస్తే అక్కడ బుడ్డోడు ఉన్నాడు, చూసారా? యా, దట్ గాయ్. చుట్టుపక్కల బోల్డ్ మంది జనాలు ఉన్నారు, వాళ్ళని అన్నాడేమో అని చెప్పేసి నేను ఇంకా రీల్స్ చూడటం మొదలు పెట్టాను. వాడు ఇంకా అతిగా తయారయ్యి ఎక్కిరించడం మొదలుపెట్టాడు. ఏంట్రా గాల్లో ఈత కొడుతున్నాడు వాడు, వెళ్ళిపోయాడు. Unfortunately, we didn't get those tickets. Very sad. Sad face with me. Sad face with me, Sai, and 69 others. సాయంత్రం రండిరా అన్నాడు. వెళ్ళలేదు, మనం పొద్దున కూడా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వెళ్తాడు ఏం చేస్తాడు. నేను ఓకే చెప్పాను. మిగతా వాళ్ళకి యాస్బల్సి వద్దన్నారు. సో గాయ్స్, మనం ఇప్పుడు పార్క్ వెళ్ళబోతున్నాం గాయ్స్. కేఎఫ్సి చూసారా ఎప్పుడైనా? అది ఒరిజినల్ కేఎఫ్సి అయినా కాదు, డూప్లికేట్ కేఎఫ్సి. నువ్వు దిస్ ఈజ్ అంబేద్కర్ జంక్షన్ అని అక్కడ రాస్తుంది. సాయిమార్తి చాలా పెద్ద పెద్ద ఇవే ఉన్నాయి ఇందులో. మనం రావులపాలెం పార్క్కి మూసేయటం, గేట్లు ఎలా మూసేసారా అన్నది చూడడానికి వెళ్ళిపోతున్నాం గైస్. బీ రెడీ టు చూసింగ్ దట్ విజువల్స్. ఆ రాక్స్ నుంచి వాటర్ ఫాల్ అవడం ఇప్పుడు మనం చూడాలి. వాటర్ ఫాల్స్ లేదు బా, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ఈరోజు మనకి విజువల్స్ చూపించడానికి తీసుకొచ్చాడు. విజువల్స్ చూపించే ఇంటికి పంపిస్తాడు. ఏదైనా చేయగలడు. దాబా హ్యాండ్లోకి వేసావా బా, అలా వదిలేసావా? టికెట్లు లేవని చాలా బాధాకరంగా ఇప్పుడు పార్క్ వచ్చి మేము సేద తీరబోతున్నాము. సంపాదిస్తాడు. రేపు పొద్దున కల్లా ఒక శుభవార్తతో మన ముందుకు వస్తాడు. నాకు అది తెలిసిన విషయమే. అన్న వెనకడికి వేయడు. పిల్ల బచ్చలకు ప్రతి ఒక్క పార్క్లో పని పాట లేనివాడికి కూడా భయపడే ఇంకెందుకు నేను బయట అనుకో. రెస్పాన్సిబుల్గా బోల్డ్ మంది ఉంటారు తిరిగే వాళ్ళు. సాయి, బయట అనుకో నేను భయపడుతున్నానంటే రెస్పాన్సిబుల్గా వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, వాళ్ళ పని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి నేను భయపడి యాంగ్జైటీ అవుతాను. పని పాట లేని వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళందరికీ కూడా నేను భయపడుతూ కూర్చుంటే ఎలా? హే బ్రోస్, బాయ్ బ్రోస్. వీళ్ళకి కూడా మనం ఎందుకురా భయపడాలి? యాంగ్జైటీ వీళ్ళకి కూడా ఎందుకు? అబ్బా, చిన్నప్పుడు అలా ఆడుకుందాం అనుకున్నాను. చిన్నప్పుడు నాకు ఈ స్కేటింగ్ షూస్ మీద లేదు, కానీ స్కేటింగ్ షూస్ చిన్నప్పటి నుంచి భయమే. కానీ స్కేటింగ్ బోర్డు మీద చిన్నప్పటి నుంచి ఆశ నాకు. ఫోన్లే
స్కిల్స్. పిల్లలు చూడు ఎంత చక్కగా స్కిల్స్ నేర్చుకుంటున్నారో. అబ్బా పాపా. భలే వెళ్తున్నారు బా. నీకు కూడా అలాంటి షూ కొనిస్తాను, వెళ్తావా అలాగా? ట్రై చేస్తాను బా. బాగుంది, బాగా ఆడుతున్నారు. వాటర్ పడుతుంది కానీ వేస్ట్గా పడుతుంది. ఇప్పుడు వాటర్ ఫాల్ ఆన్ చేశారు కానీ వేస్ట్ ఫాల్ చేశారు ఇప్పుడు దానికి అదే లైటింగ్ పెట్టుకుంటే బాగుండేది కదా. ఇక్కడ ఒక కొండ ఉంటుంది, ఆర్టిఫిషియల్ కొండ, దానికి ఒక బాగుండేది కదా. చీకట్లో చిందులు ఎందుకు, ఇక్కడ ఖాళీగా ఉంది. ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి దాన్నే రొటేట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఏంటి పిల్లలు ఎంత ధైర్యంగా పడిపోతూ అమ్మో పడిపోతావు, అమ్మో గీత తగులుద్ది అని చెప్పకుండా ఇలా కూడా ట్రైన్ చేస్తారా? కష్టమే. నేనైతే పాటికి గుద్దేది నీ పోల్కి. క్యూట్గా భలే బిహేవ్ చేస్తారు వీళ్ళు పిల్లలు. అల్లరి చేసిన క్యూట్గానే ఉంటుంది, అన్న స్కిల్ నేర్చుకొని చూపించిన భలే క్యూట్గా ఉంటారు. ఏంటో మరి పిల్లలు. పెద్దవాళ్ళం మనమే కొంచెం తేడా పడేదైతే క్రింజ్ అనుకుంటాము. స్కిల్ ఏమన్నా బయట చూపిస్తే ఎవడేమంటాడా అని చెప్పేసి యాంగ్జైటీ ఫీల్ అయి చచ్చిపోతాము. పెద్దవాళ్ళం అవటం అనేది చాలా బోరింగ్ అండ్ దరిద్రపు కాన్సెప్ట్ రా. నడిస్తే అలా వెళ్ళకూడదు బా, అలా నడవకూడదు బా, ఫాస్ట్గా నడవాలి. చాలా టెక్నిక్స్ ఉంటాయి. అలాగా స్టైల్గా నడితే పొట్ట ఎలా కరుగుతుంది అంట అనుకుంటున్నావు నువ్వు? వాట్స్ ద పర్పస్ ఆఫ్ వాకింగ్ హియర్? ఫాస్ట్గా ఫాస్ట్ రూపు పొట్ట ఎవరికి తీసుకుంటే మెరుపులు వస్తున్నాయి బా. 5 నిమిషాలు వర్షం కూడా వస్తుంది. అయ్యో ఫోన్ గుర్తు బా. ఇప్పుడు మేము వాకింగ్ చేయడానికి వచ్చాం. నాకున్న 24 క్యాలరీస్ కూడా తగ్గిపోవడానికి వీడు, నేనున్నదే అంతంత మాత్రాన్ని క్యాలరీస్లో, అవి కూడా తగ్గించేయడానికి వీడు ప్రయత్నిస్తున్నాడు. ఏ గాయస్, బాయ్ గాయస్. బయటకు వచ్చేసి వాళ్ళంతే, వాళ్ళు కూడా వాకింగ్ చేసి అలసిపోయారు. అలా పెడుతున్నాను తమ్ముడు, లైక్ కొట్టు. రే సబ్స్క్రైబర్లు వస్తారేమో ఇలా అడగనా బ్రో. పిల్లలతో అసలు భయపడక్కర్లేదురా, ఎంత క్యూట్గా బిహేవ్ చేస్తారో తెలుసా. అడిగినమ్మంటే మొహమాటం లేకుండా హాయ్ చెప్తారు. అదే పెద్దోళ్ళని అడిగామనుకో, కోనే రేపు తూ అన్నట్టు చూస్తారు. ఇప్పుడు ఈ లైన్ మీద నడవాలి మనం. ఓకే, ఫాస్ట్గా లైన్ ఎండ్ అయిపోయింది. లైన్ ఎండ్ అయిపోయిందని చెప్పేసి అక్కడితో ఆగిపోకండి, ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఇంకొక లైన్ వస్తుంది. అదే నేను ఇప్పుడు చెప్పబోయే మోటివేషన్, ఇన్స్టెంట్ మోటివేషన్. సాయి బ్రో, వాట్ ఈస్ దట్ నడక బ్రో? నువ్వు నడిచావంటే ఒక పర్పస్ ఉండాలి. పొట్ట ఎదరగేట్టు. నేను పార్క్కి నన్నకి రావాలి, ఎంజాయ్ చేయడానికి వచ్చాను. ఏం చేయడానికి? నేను పార్క్కి నడవడానికి ఏం రాలేదు, ఎంజాయ్ చేయడానికి వచ్చాను. ఎంజాయ్ చేయడానికి. ఆ బుద్ధుడి బొమ్మ దగ్గర కూడా 2 లైట్లు పడితే భలే ఉంది. వరలక్ష్మీవ్రతం కదా, అందుకు కొంచెం జనం తక్కువగా ఉన్నారు. సండే అయితే చాలా రద్దీగా ఉంటారు. నేను పార్క్ డీటెయిల్స్ ఎందుకు చెప్పను? పార్క్ డీటెయిల్స్ ఎవరు చెప్పమన్నాడు? మరి రీల్స్ కావాలి. ఇప్పుడు నువ్వు చూడటానికి వచ్చావు, ఫీల్ అవడానికి వచ్చావు పార్క్ని. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చూసినామంటే నీ లోపల ఉన్న గుడిగా స్ట్రెస్ ఫ్రీ అయ్యిండ్రా, స్ట్రెస్ పోయింది. అప్పుడు స్ట్రెస్ ఫీల్ అయిపోవడంటే స్ట్రెస్ పోయిందంట, స్ట్రెస్ ఫీల్ అయిపోవడం అంటే అడుగు పెట్టగానే పోయింది. పార్క్ ఎందుకు వచ్చాం? ప్రశాంతత కోసం.
ఫీజ్ అది అడిగి లోపల ఫస్ట్ స్టెప్ అయ్యగానే పోయింది, వచ్చేసింది. పేయంగానే పోయిందంట. అంతే ఫీజు వచ్చేసింది ఫస్ట్ స్టెప్కి. స్ట్రెస్ ఇడిది, యా డూప్లికేట్ స్ట్రెస్ ఇడిది. యా చైనా చైనా స్ట్రెస్ ఏమైంది, ఇది చైనా స్ట్రెస్ రా. అందుకే అలాగే అసలు చెయ్యరకుండా ఉండంటే నేను ఈ పార్టీకి జిమ్లో జాయిన్ అయ్యి 6 నెలలు అయ్యి ఉంటుంది. దరిద్రం. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి రావులపాలెం నిండా కొంచెం కలరింగ్ ఉంటుంది. ఎక్కువ మాట్లాడేవనుకో రేపు కట్టాల్సిన దాకా ఈ రోజు కట్టేసి హ్యాపీ రక్షాబంధన్ అంటారు. ఇది అసలైన రావులపాలెం. అమ్మని అమ్మన్నారు చూడు. కలగా ఉంది మొత్తం రావులపాలెం అంతా. ధైర్యవంతుడు సాయితో మన ప్రయాణం ముందుకు వెళ్తుంది. భయం రావులపాలెం భయపడకలేదురా. మనోడిదే ఇక్కడ ఎంప్లాయీ మనోడు. ఏ బ్యాంకు, ఐడిఎఫ్సి ఏ బ్యాంక్ సర్వీస్ కావాలన్నా మనోడి దగ్గరికి వెళ్తే హెచ్డి చిటికలో చేసి పెడతాడు. హెచ్డిబి, టీవీఎస్, బజాజ్, ఐడిఎఫ్సి అన్నీ మనయే. వచ్చేసాం, మన ఆలమూరు వచ్చేసాం. ఈరోజు గుళ్ళన్నీ హౌస్ఫుల్ అయిపోయినాయి. యు నో దిస్ గాయ్, ఫేమస్ గాయ్. తనకు మొత్తం ఓనుకు తెప్పించి ఆల్మూరు ఎంటర్ అయ్యాం. ఆలమూరులోకి వచ్చి ఏం చేయకుండా బీటెక్ జాయిన్ అయిపోయింది సైలెంట్ గా. అబ్బే చదువు బిడ్డ. అరే ఈ ఇల్లు అనేది ఒక అయస్కాంతం లాంటిదిరా. ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉండాలి, లేదంటే ఆ మ్యాగ్నెట్ కి విలువ ఉండదు. పోల్స్ అన్ని డిఫరెంట్ లేకపోతే మ్యాగ్నెట్ అసలు మ్యాగ్నెటే అనరు. 2 ప్లస్ అంటే ఆపోజిట్ సైడ్ వెళ్తుంది. వాట్స్ దిస్ సంథింగ్ గోయింగ్ ఆన్. ఏదో పెంట జరిగింది, ఎవడో ఏదో పుల్ల పెట్టి పెంట చేశాడు ఊరు మొత్తం. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు, మళ్ళీ కంపెనీలో మాసం కొట్టి దగ్గర ఉన్నారు, మళ్ళీ ఎక్కడ ఉన్నారు. ఏదో జరిగింది ఊర్లో. గొడవ అయింది. అలాగే ఏమైంది నీకు తెలుసా? కొడీసుకున్నారు, వర్షం వచ్చింది, వెళ్ళిపోడు. ఏమైంది కొడీసుకున్నారు, వర్షం వచ్చింది, ఎవరికాడ వెళ్ళిపోడు. ఎవరికాడ వెళ్ళిపోయాడు? వర్షం వచ్చిందా? కొడేసుకున్నారా? ఏమైందో చెప్పు. గాసిప్స్. వర్షం వచ్చిందని వెళ్ళిపోయారు. వర్షం వచ్చిందని డిస్పోజ్ అయిపోయారా? చెప్తుంది మొత్తం. కాదురా, వర్షానికి భయపడే వాళ్ళు ఆళ్ళు కొట్టుకుని ఏం చేస్తారా? చిరాగ్గానే పిల్ల బచ్చాగల్లా అన్నమాట వాళ్ళంతా. అయితే వర్షంలో కూడా కొడీసుకోలేదు. వర్షంలో కూడా సినిమాటిక్ గా కొడేసుకుంటే అప్పుడు అదిరా మగతనం అంటే. అలా కొట్టి ఇలా మీద తిప్పాలి. ఆడియన్స్ కి బాగా చెప్పా. లైటింగ్ కూడా నువ్వే. అది ఆ మాత్రం ఉండాలి. మా వాడు నాకు హెల్ప్ చేస్తానికి వచ్చాడు. నాకు డ్రైవింగ్ కుదరదురా, చేయలేకపోతుందిరా అంటే నాకు హెల్ప్ చేయడానికి, సాయిగండి దింపడానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, వీడి పేరు సురేంద్ర. మేము ముద్దుగా సూర్య అని పిలుచుకుంటాం. సూర్య అన్న ఒక్కసారి ఆడు అన్న. వీళ్ళు చెరువు లోపల రోడ్డు పెట్టారా, రోడ్డు పైన చెరువు వేసుకున్నట్టు. ఏంటర్ వీళ్ళు ఎందుకలా అరుచుకుంటున్నారు? ఓకే, సారీ అండి, ఆఫ్ అండ్ అవ్వకండి. నేను తెలియదు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చింటూ ఉన్నాడు ఇక్కడ. ఆలమూరిని మించిపోతే చింటూలే. సూర్య అన్నకి అందరూ బాయ్ చెప్పండి. బాయ్ గాయ్స్. సూర్య అన్న మీకు బాయ్ చెప్తున్నాడు. థ్యాంక్స్ సూర్యన్న, నన్ను డ్రాప్ చేసి నాకు హెల్ప్ చేసినందుకు. ఈరోజు ఎందుకో చాలా అతిగా మాట్లాడేశాను కదా. ఇంటికి వచ్చి రాగానే మొన్న కూడా ఊరి నుంచి వచ్చిన తర్వాత సడన్ వచ్చి రాగానే చివరి రూమ్లోకి వెళ్ళాను నేను.
ఇక్కడ మీకు ఎండ కనబడుతుందా? అది మైక్. ఇప్పుడు ఇక్కడ మైకు ఇందులో చాలా కాలం తర్వాత నేను బాగా యూజ్ చేశాను రా. ఇది వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు వాయిస్ అవ్వదు. ఇక్కడతో వ్లాగ్ ఎండ్. ఇవి ఒక్కటి తీసి ఆపేస్తానే. ఇవి ఒక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మా ఇంట్లో కూర ఏంటనుకుంటున్నారు? కూర కాదు, అసలు ఈరోజు మా డిన్నర్ ఏంటనుకుంటున్నారు? మీకు అర్థమైపోద్ది ఇప్పుడు నేను వేసే బీజం బట్టి. ఏమన్నా ఐడియా వచ్చిందా? చూడండి. కోడిగుడ్డు కర్రీ. మీరు గెస్ట్ చేసింది రైట్ అయితే ఏం లేదు, వీడియో అంటే